చూస్తా ఉన్నాం మనం సోషల్ మీడియా పొద్దు నుంచి కూడా ఏసీబీ విచారణ రెండోసారి కేటీఆర్ హాజరైన నేపథ్యంలో కూడా అరెస్ట్ జరుగుతుందని చెప్పేసి కొన్ని వదంతులు వినిపిస్తున్నాయి. దీన్ని ఎట్లా చూస్తారన్న మనం? టెక్నికల్ గా చూస్తే అరెస్టుకు సంబంధించినటువంటి అంశం అయితే కనిపించట్లేదు. ఇక రాజకీయంగా నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అంశమే. రాజకీయంగా నిర్ణయం తీసుకోవాలంటే కూడా కాంగ్రెస్ పార్టీ విషయంలో ఇక్కడ ఒక ముఖ్యమంత్రి ఒక నిర్ణయం తీసుకుంటే కూడా సరిపోదు. పార్టీ హైకమాండ్ పర్మిషన్ ఉండాలి. ఇట్లాంటివన్నీ కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నారు. మొత్తం ఢిల్లీ నుంచి నడవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదొక రకమైనటువంటిది. అరెస్ట్ టెక్నికల్ గా ఉందా, కేవలం రాజకీయ పరమైనటువంటి నిర్ణయమేనా అనేది తర్వాత సాయంత్రం వరకు తేలుతుంది. అదే ఫార్ములాకు సంబంధించినటువంటి కార్ రేసుకు సంబంధించినటువంటిది ఇది ఒక గేమ్. అంతర్జాతీయంగా ఒక బ్రాండెడ్ గా ఉన్నటువంటి అంతర్జాతీయ గేమ్ ఇది. ఈ గేమ్ అనేక నగరాలు పోటీ పడ్డాయి ప్రపంచవ్యాప్తంగా. బీజింగ్, షాంఘై, లండన్, అదేవిధంగా కెనడాలో ఉన్నటువంటి జమైకా, ఇటువంటి పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ నగరాలలో మాత్రమే ఇవి నిర్వహిస్తున్నటువంటి అటువంటిది మనకు వచ్చింది అవకాశం. భారతదేశంలో కూడా బాంబే పోటీ పడ్డది, ఢిల్లీ పోటీ పడ్డది, చెన్నై పోటీ పడ్డది, బెంగళూరు పోటీ పడ్డది. బట్ మన హైదరాబాద్కే వచ్చింది. అదొక ఇంటర్నేషనల్ బ్రాండ్లు. రోల్స్ రాయ్స్, రేంజ్ రోవరు, మహేంద్ర అండ్ మహేంద్ర, అదేవిధంగా జనరల్ మోటార్స్, అనేక కంపెనీలు, ఒక 22 బ్రాండ్ కంపెనీలు ఎలక్ట్రికల్ సంబంధించిన వాహనాల రేసుకు సంబంధించి. ఎందుకంటే భవిష్యత్తు మొత్తం ఎలక్ట్రికల్ వాహనాలు ఉండేది. ఇది ఒక హబ్ లాగా ఆటోమొబైల్ ఎలక్ట్రికల్ హబ్ అయిందనుకో రాష్ట్రానికి మస్తు ఉపయోగం పడే అవకాశం ఉంటుండే. అట్లాంటి అవకాశాన్ని మిస్ చేసింది. ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఏం చేసిందంటే ఒక సెషన్ అయిపోయింది. ఇంకో సెషన్ నిర్వహించడానికి అప్పుడున్నటువంటి ప్రభుత్వము 40 కోట్లు ప్లస్ ట్యాక్స్ కలిపి 55 కోట్లు కట్టినటువంటి అంశం. నెక్స్ట్ వచ్చిన గవర్నమెంట్ ఏం చేయాలి? ఇది ఇంటర్నేషనల్ గేమ్. ఇది క్రికెట్ ఎట్లనో, హాకీ ఎట్లనో, ఒలింపిక్స్ ఎట్లనో ఇది ఒక అట్లాంటి గేమ్. ఎలక్ట్రికల్ కార్కు సంబంధించినది. ఫార్ములా 1 ఏమో పెట్రోల్ డీజిల్ తో నడిచేటువంటి ఫార్ములా 1 ఈ రేసు అది ఫస్ట్ ఉన్నటువంటి అది రెగ్యులర్ నడుస్తుంది. ఇంకా అదే తీసుకురావాలని ప్రయత్నం జరిగింది భారతదేశాన్ని. అదే ఇంతవరకు రాలేనటువంటిది. గతంలో జరిగింది హైదరాబాద్నే చేయాలని, కానీ అది రానటువంటిది. ఇది ఒక అవకాశం వచ్చింది. దీన్ని ఎవరైనా గవర్నమెంట్లో వచ్చిన వాళ్ళు నెక్స్ట్ లెవెల్ తీసుకుపోవాలి. ఇప్పుడు గవర్నమెంట్ 55 కోట్లు కట్టింది, ఇంకో 55 కాదు, ఇంకో 100 కోట్లు ఖర్చు పెట్టైనా ఆ గేమ్ నిర్వహించాలి. ఆ గేమ్ నిర్వహించి నెక్స్ట్ లెవెల్ డెవలప్మెంట్కి తీసుకుపోతే ఆటోమొబైల్ రంగంలో మనం ఒక హబ్ లాగా ఎలక్ట్రికల్ అందుకునే వాళ్ళం. దాన్ని రద్దు చేయడం అనేది చాలా తప్పిదం చేసినటువంటి ప్రభుత్వం. ఇదే విషయానికి సంబంధించి 56 కోట్లు నేరుగా హెచ్ఎండిఏ నుంచి ఇచ్చిన, నేనే మంత్రిగా ఉన్నా, నేను ఇచ్చిన మాట వాస్తవం, అక్కడ డబ్బులు కనపడతా ఉన్నాయి. అంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఈ ప్రభుత్వం పార్టీకి సంబంధించి చెప్పే విషయం ఏంటంటే ఇది నిధులు దుర్వినియోగం జరిగినాయి, ఇది ఖచ్చితంగా కూడా తెలంగాణ సొమ్ము వేరే కంపెనీలకు అప్పచెప్పారని చెప్పేసి ఒక ప్రధానమైన ఆరోపణ. అయినా ఇక్కడ నేరుగా అంటే 2 భిన్న వాదనలు వినిపిస్తా ఉన్నాయి. కేటీఆర్ గారు ఏమన్నా నేను డైరెక్ట్ ఇచ్చాను, హెచ్ఎండిఏ నుంచి ఇచ్చాను, పైసలు కూడా అక్కడ కనపడుతున్నాయి అని చెప్పి అసలు ఏంది అసలు ఈ ఫార్ములా రేస్ సంబంధించి చాలా మందికి కొన్ని చిక్కు ప్రశ్నలు ఉన్నాయి. ఒకసారి మొత్తం క్లియర్ గా చెప్పించిందని 40 కోట్ల రూపాయలు మనకు యాక్చువల్ ఇది స్పాన్సర్ తోటి. అంతకుముందు గ్రీన్ కో కంపెనీ 110 కోట్ల రూపాయలు పెట్టి స్పాన్సర్ చేసినటువంటిది ఉండే. స్పాన్సర్ చేసినటువంటి నేపథ్యంలో ఒక సెషన్ అయిపోయిన తర్వాత ఆ గ్రీన్ కో కంపెనీ తప్పుకుంది. నేను 110 కోట్లు పెట్టాను, నాకు లాస్ వచ్చింది, నేను చేయలేను అని చెప్పి తప్పుకున్నది. కానీ ఒక రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది, ఈ గేమ్ని ఇట్లనే ఉండాలని చెప్పి అప్పుడున్నటువంటి ప్రభుత్వము ఈ గేమ్ని ముందైతే ప్రభుత్వం తరపున హెచ్ఎండిఏ తరపున డబ్బులు కడదాము, తర్వాత స్పాన్సర్స్ వస్తే వాళ్ళ నుంచి రిటర్న్ తీసుకుందాం అని చెప్పి ఆ టైంలో ఎందుకు వాళ్ళ డేట్ ఉన్నది, మీరు కనుక మెయిల్ పంపిరు 2-3 సార్లు ఇది లేకపోతే మేము ఇక్కడ క్యాన్సిల్ చేసేస్తాము, వేరే చోటికి పోతాం, మేము అన్ని అరేంజ్మెంట్స్ చేసుకోవాలి, ఏర్పాట్లు చేసుకోవాలి, కాబట్టి మీరు మాకు అవకాశం ఇస్తారా లేదా ఏందో తేల్చండి అన్నటువంటి నేపథ్యంలో అప్పుడున్నటువంటి ప్రభుత్వము 40 కోట్లు 50 ట్యాక్స్ తోటి కలిసి కట్టి దాన్ని నిలబెట్టింది. నిలబెట్టిన తర్వాత గవర్నమెంట్ ఇంతలో మారినాక వాళ్ళు వచ్చి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ FIA వాళ్ళు వచ్చి ఇట్లా మీ ప్రభుత్వం మాకు 40 కోట్లు ఇట్లా ఇచ్చారు, అవి మా దగ్గర ఉన్నాయి, మీరు దీనికి సంబంధించి నెక్స్ట్ 24 జనవరిలో ఫిబ్రవరిలో జరగాల్సిన రేసు మీరు ఓకే చెప్తే ఇంకా కొన్ని డబ్బులు పే చేసినట్లయితే మేము దాన్ని పూర్తి ఏర్పాట్లు చేసుకుంటాము, అది మీరు ఏంటి అనేది చెప్పండి అన్నారు. ఫస్ట్ 2-3 రోజులు డిసెంబర్ 11, 12, 13 ఆ సమయంలో ఆయన వచ్చి అన్నాడు, పాజిటివ్ చర్చలు జరిగినాయి. కానీ మళ్ళీ 19th డిసెంబర్ 23, 19th, 22 మధ్యలో ఏమైందో 22, 23 తారీఖు మేము మాకు ఇష్టం లేదు, మేము క్యాన్సిల్ చేసుకుంటున్నామని. అసలు ఏ ప్రభుత్వమైనా ఫ్యూచర్ ఉన్నటువంటి ఎవ్వరు కనీసం ఒక పాజిటివ్ థింకింగ్ ఉన్నటువంటి వాళ్ళు ఓహో ఇంత పెద్ద గేమ్
మనం నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోవాలి. 40 కాదా ఇంకో 100 పెట్టి అయినా దీన్ని నిలబెట్టుకుందామనే ఆలోచన చేస్తారు తప్ప ఇట్లా నెగిటివ్ థింక్ చేసి అన్ని ఒక నెగిటివ్ థింకింగ్ తోటి ఈ ప్రభుత్వం పోతున్నది. ఆ రకంగా అప్పటి నుంచే ఫస్ట్ నెగిటివ్ నిర్ణయం తీసుకున్నారు, ఒక నెగిటివ్ నిర్ణయం. ఆ తర్వాత హైడ్రా, ఆ తర్వాత ఇంకొకటి ప్రజలని కూల్చేయడం, ఒక నెగిటివ్ ఎనర్జీ రాష్ట్రంలో డెవలప్ చేసినటువంటి కనిపించింది. దీంతో ఈ నెగిటివ్ ఎనర్జీ వల్ల రాష్ట్ర ఆదాయం కూడా తగ్గిపోయింది. ఇప్పుడు లేటెస్ట్ గా చూసినట్లయితే పోయిన సంవత్సరం ఏప్రిల్ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్, ఈ సంవత్సరం ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ చూస్తే 575 కోట్ల రూపాయలు ట్యాక్స్ ఓన్ రెవెన్యూ తగ్గిపోయినటువంటిది కనిపిస్తుంది. ఇదంతా ఏంది, ఒక నెగిటివ్ యాటిట్యూడ్ తోటి, నెగిటివ్ ఆలోచనతోటి నెగిటివ్ విధాన నిర్ణయాలు తీసుకోవడం వల్ల రాష్ట్రానికి చాలా ఎఫెక్ట్ ఇచ్చి ఆదాయం పడిపోయినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. దీంతో పాటు మొత్తానికి ఇదే ప్రభుత్వం వచ్చిన తర్వాత అందాల పోటీలు అని చెప్పేసి నిర్వహించారు, సేమ్ అంతర్జాతీయ ఈవెంట్. ఒక విధంగా చెప్పాలంటే చాలా విమర్శలు వచ్చినాయి. డైరెక్ట్ అక్కడ పాల్గొన్నటువంటి ఒక ఇంగ్లాండ్ కు సంబంధించిన ఒక ఆమె ఒక మోడలే చెప్పింది, ఇక్కడ మొత్తం మమ్మల్ని వేషల కంటే హీనంగా చూస్తున్నారని చెప్పేసి. కొంచెం హైదరాబాద్ బ్రాండ్ పెరగడం కాక చాలా వరకు అంతర్జాతీయ స్థాయిలో కూడా పడిపోవడం జరిగింది. బట్ ఈ ఫార్ములా రేస్ సంబంధించిన దాంట్లో మాత్రం ఇక్కడ ఉన్నటువంటి అక్కడ స్థానిక ఎమ్మెల్యే, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే దానం నాగేంద్ర ఈ ఫార్ములా రేస్ వల్ల హైదరాబాద్ బ్రాండ్ వాల్యూ పెరిగిందని చెప్పేసి ఒకవైపు అంటా ఉన్నారు. కొంతమంది ఈ టెక్కీలు అయితే లేకపోతే హైదరాబాద్ లో ఎవరైనా వచ్చిన వాళ్ళ ప్రముఖులందరూ కూడా ఈ ఫార్ములా రేస్ రావడం హైదరాబాద్ గ్రేట్ అని అంటున్నారు. ఇటు పక్కన అంటే ఒక అంతర్జాతీయ ఈవెంట్లు 2 జరిగినాయి హైదరాబాద్ లోనే, ఒకటే అందాల పోటీ, అదే ఈ ఫార్ములా. ఈ రెండింటి వల్ల దేని వల్ల బ్రాండ్ వాల్యూ పెరిగింది? అసలు ఈ రోజు ఏసీబీకి సంబంధించిన దాంట్లో ఇంత కేసులు ఎదుర్కొంటున్నారు కదా అప్పుడున్నటువంటి మంత్రి, లేకపోతే అందాల పోటీ నిర్వహించడంలో కూడా పూర్తి స్థాయిలో వైఫల్యం జరిగింది. వాళ్ళు కూడా ఇంటర్నల్ కమిటీ వేయడం జరిగింది, అక్కడ తప్పు జరిగిందని తెలుస్తా ఉంది. అంటే ఈ రెండింటిని కంపేర్ చేసుకుంటే ఇది కావాలని చేసిన కేసు అని చెప్పుకోవచ్చా, లేకపోతే కావాలని విచారణ జరుపుతారని అనుకోవచ్చా? రెండింటిని పోల్చినట్లయితే ఇదేమో ఈ ఫార్ములా కేర్ రేస్ అనేదేమో గేమ్, అదేమో గేమ్ ప్లస్ ఆ గేమ్ ఎలైట్ సెక్షన్ బ్రాండెడ్. ఒక ఇన్వెస్టర్స్ కావచ్చు, ప్రపంచంలో ఉన్నటువంటి ధనవంతులంతా, పెద్ద పెద్ద కార్లు వాడే ధనవంతులంతా అబ్జర్వ్ చేసేటువంటి గేమ్ అది ఒక నేమ్ ఉన్నటువంటిది గేమ్. వాళ్ళు ఎక్కడెక్కడ ప్రపంచంలో అబ్జర్వ్ చేస్తే మన హైదరాబాద్ తెలుస్తుంది. ఇది ప్రపంచ నగరాలలో కొన్ని మాత్రమే జరిగినాయి, పెద్ద పెద్ద నగరాలలో వాటితో పోటీ పడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంటే నెక్స్ట్ 10 years లో కావచ్చు ఇది కంటిన్యూ అయితే మన హైదరాబాద్ ప్రపంచంలో ఏదో స్థాయికి వెళ్ళిపోయేటువంటి సిచ్యువేషన్ ఉండే. నెక్స్ట్ ఇది అందాల పోటీలు అనేది ఈవెంట్, అదేమో గేమ్, ఇదేమో ఈవెంట్. ఈ ఈవెంట్ అందాల పోటీలు కూడా ఇంటర్నేషనల్ ఈవెంట్, దాన్ని మంచిగా నిర్వహించి దాన్ని కూడా ఒక రకమైనటువంటి గ్లామర్ గా చేసే అవకాశం ఉండే. కానీ ఏమైంది, ఇక్కడ ప్రవర్తించినటువంటి తీరుతోటి ఎక్కడ అందాల పోటీలు జరిగిన ఈ రకమైనటువంటి ఆరోపణలు అయితే రాలే. ఫస్ట్ టైం ఒక నెగిటివ్ ఎనర్జీ, అది కూడా ఒక నెగిటివ్ ఎనర్జీ చూసినా, ఒక నెగిటివ్ ఎనర్జీని ఏ రకంగా నువ్వు నెగిటివ్ నిర్ణయాలు తీసుకుంటా ఉంటే ప్రతిదీ నీకు నెగిటివ్ తగిలిపోతున్నటువంటి అంశం కనిపించింది. ఒక మంచి ఇంటర్నేషనల్ ఈవెంట్ సక్సెస్ఫుల్ గా నిర్వహించి అది కూడా మంచి బ్రాండ్ వాల్యూ పెంచే బదులు నీకు మిస్ ఇంగ్లాండ్ అంటే, ఇంగ్లాండ్ అనేది పెద్ద టాప్ కంట్రీ, బ్రిటన్ మిస్ ఇంగ్లాండ్ వ్యక్తిని ఆ రకంగా మిస్బిహేవ్ చేసినటువంటిది ఆమె అక్కడ పేపర్లలో స్టేట్మెంట్ ఇంటర్వ్యూలలో ఇచ్చిన తర్వాత హైదరాబాద్ బ్రాండ్ వాల్యూ ఇంక పడిపోయి, దానివల్లనేమో ఒక 22 పెట్టుబడిదారులు అందరు వచ్చిర్రు, 22 బ్రాండ్ కంపెనీలు వచ్చి ఇక్కడ ఒక ఆటోమొబైల్ మొబిలిటీని క్రియేట్ చేసే విధంగా జరిగిపోయింది. అందాల పోటీల వల్లనేమో ఈ రకమైనటువంటి బ్రాండ్ ఇమేజ్ మొత్తం పడిపోయే విధంగా ఒక హైదరాబాద్ అంటే ఒక చిన్న చూపు. ఎవరు మహిళల పట్ల కావచ్చు, ఇతర అబ్జర్వ్ చేసేటువంటి అందాల పోటీలను అబ్జర్వ్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు ప్రపంచంలో. వాళ్ళందరి పట్ల ఒక చిన్న చూపు చూసే విధంగా ఒక చిన్నగా మనం తయారైనటువంటి అంశము కనిపిస్తుంది. రైట్, మీరు అన్న నెగిటివ్ ఎనర్జీ అని అంటూ ఉన్నారు. ఈ రోజు తెలంగాణకు ది బెస్ట్, తెలంగాణలో ఇలా ప్రపంచ పట్టణంలో పెట్టింది కాళేశ్వరం ప్రాజెక్టు. దానికి సంబంధించిన కూడా ఒక విచారణ అని చెప్పేసి మొన్న దానికి అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి హాజరైన సందర్భం ఉంది. ఆయన ఎందుకు కట్టాల్సి వచ్చినా కూడా ఆయన నేరుగా చెప్పాల్సిన కూడా జరిగింది. అట్ ద సేమ్ టైం హైదరాబాద్ బ్రాండ్ వాల్యూకి సంబంధించి ఒకవైపు కాళేశ్వరాన్ని ఒక విధంగా చెప్పాలంటే నీటిపాలు చేస్తున్నటువంటి సందర్భం. ఇక్కడ హైదరాబాద్ బ్రాండ్ వాల్యూని విపరీతంగా నెగిటివిటీ ప్రచారం చేసి హైదరాబాద్ బ్రాండ్ వాల్యూ తగ్గిస్తున్నటువంటి సందర్భం. ఈ నేపథ్యంలో ఈ విచారణల పేరిట జరుగుతున్నటువంటి ఏదైతే అంటే ఇది కక్ష సాధింపు చర్యలో భాగంగానే అనుకోవచ్చా, లేకపోతే నిజంగానే ఈ హైదరాబాద్ బ్రాండ్ వాల్యూ అనేది గత 10 ఏళ్ల నుంచి పెరిగిన మాట వాస్తవము, కాళేశ్వరం అనేది అంతర్జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు మాట వాస్తవం. బట్ ఈ రెండింటి మీద ఎక్కువ నెగిటివిటీ ప్రచారం చేస్తా ఉన్నారు, ఈ రెండింటి మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తా ఉన్నారు అక్కడ ఉన్నటువంటి నాయకులు. ఎట్లా చూడొచ్చు అయితే దాంతో అయిపోయింది కదా, మీకు రాజకీయ కక్ష నిజంగానే ఉందా అనేది విద్యుత్ విచారణ, అదేవిధంగా కాళేశ్వరం విచారణ, ఇప్పుడు ఈ ఫార్ములా కేసు ఏసీబీ విచారణ, ఇవి అన్నిట్లలో ఇంతవరకు ఒక్కటి కూడా నిరూపించలేకపోతున్నటువంటిది. ఏది ఎక్కడ ముందుకు పడతలేదు. విద్యుత్ విచారణ కమిషన్ వేస్తే రిపోర్ట్ ఇచ్చింది కానీ
ఎలాంటిది లేనటువంటిది. కాళేశ్వరంలో ఇంతవరకు లేనటువంటి కాళేశ్వరం అయితే రాజకీయ నాయకులని ఇక విచారణ చేయమని చెప్పినటువంటి కమిషనే మళ్ళీ పిలిచి విచారణ చేసినటువంటిది కనిపిస్తుంది. అంటే ఒక ఈగోయిస్టిక్ గా మేము అధికారంలో వచ్చినాం కాబట్టి మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమేమో మాట్లాడినాం, ఇవన్నీ చెప్పకపోతే ఇవన్నీ చేయకపోతే మేము మళ్ళీ అందులో కూడా మాకు నెగిటివ్ అవుతుందేమో అని రాజకీయంగా అని వీళ్ళని రాజకీయంగా ఏదో చేయబోయి ఏదో అవుతున్నట్టే కనిపిస్తున్నది తప్ప లిటరల్ గా మీరు ఈ రకమైనటువంటిది ప్రతిదీ మీరు ఇట్లా నెగిటివ్స్ కాకుండా పాజిటివ్ కోణంలో చూసి మీరు రాష్ట్రం డెవలప్మెంట్ కావచ్చు నెక్స్ట్ లెవెల్లో తీసుకుపోవడానికి ఒక విధానపరమైన పాజిటివ్ విధాన నిర్ణయాలు తీసుకొని ఉన్నట్లయితే కాళేశ్వరం ఉందనుకోండి, మీరు విచారణ మీకు ఏమైనా అనిపించి అది విచారణ జరుగుతూ ఉంటుంది, మీరు రిపేర్ చేయించి ఆ నీళ్ళని మళ్ళీ రిపేర్ చేయాలి కదా. రిపేర్ చేయించకపోవడంతో ఏమైతుంది, ఆ నీళ్ళని కిందికి పోయి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఏం చేస్తున్నారు, బనకచర్ల అని పెట్టి 200 టీఎంసీలు తరలించకపోయేటువంటి కుట్ర చేస్తున్నటువంటిది కనిపిస్తుంది. ఇప్పుడు రేపు భవిష్యత్తులో ఏమవుతుంది, ఆ నీళ్లు ఒకసారి వాడుకున్నాక ఈ మా నీళ్లు అని వాదన పెట్టుకోవాల్సి వస్తుంది. అవే కాకుండా మీరు గత ప్రభుత్వము 3 టీఎంసీలు ఎత్తిపోసే ప్రోగ్రాం చేస్తే నేను 5 టీఎంసీలు ఎత్తిపోసే విధంగా మొత్తం నదినే మలుపుతా అనే లెవెల్లో మీరు నిర్ణయాలు తీసుకుంటే దానికి ఒక పాజిటివ్ ఉంటుండేది, మీకు సాగు పెడుతుండేది, నీళ్లు ఎక్కువ వినియోగించుకునే అవకాశం ఉంటుండేది. ఇది లేకపోతుండే. ఫార్ములా అది కూడా అంతే. ఫార్ములా ఈ కారేసింది వాళ్ళు ఇది చేసి ఈ లెవెల్కి తీసుకొచ్చారు, మేము ఇంకో లెవెల్లో తీసుకుపోయి దాన్ని ఇంటర్నేషనల్కి ఇది చేస్తాం. మీరు వ్యక్తి మీద ఈగో పెట్టుకొని వ్యక్తుల మీద ఏదైనా కక్ష పెట్టుకొని చేసినా అదే కనిపిస్తుంది. ఇప్పుడు ఈ 19 నెలల్లో కనిపిస్తున్నది ఏంటంటే మీరు ఏం ఎక్కడ నిరూపించలేదు. విచారణ కూడా పారదర్శకంగా జరుగుతుంది. ఎందుకంటే విద్యుత్ విచారణ కమిషనే సుప్రీంకోర్టు తిడితే ఆయన రాజీనామా చేసి వెళ్ళిపోయి కొత్త కమిషన్ కూడా వేసుకున్నటువంటి సిచ్యువేషన్ ఉన్నది. అంటే మీ మనసులోనే ఒక నెగిటివ్ థింకింగ్ తోటి విచారణలు చేస్తున్నారు అనేది కనిపిస్తున్నది తప్ప రాష్ట్రానికి కావాల్సిన ప్రధాన మీకు రాజకీయంగా మీ 2 పార్టీలకు రాజకీయంగా మీకు ఉంటే ప్రజలలోకి పోవాలి, ప్రజలకు నేను ఇది చేసిన అని చెప్పుకొని రాజకీయంగా తేల్చుకోండి. కానీ రాష్ట్రాన్ని పనంగా పెట్టి రాష్ట్ర అభివృద్ధిని కావచ్చు రాష్ట్ర సంక్షేమాన్ని కావచ్చు పనంగా పెట్టి ఈ రకంగా చేయడం అనేది మాత్రం తెలంగాణకు మంచిది కాదు. తెలంగాణ కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రము ఒక 120 కిలోమీటర్ల స్పీడ్తో పోతుంది అనుకో, డ్రైవర్ మారినంత మాత్రాన మీరు జీరోకి తీసుకురావద్దు. డ్రైవర్ మారితే దాన్ని 120 నుంచి మీరు ఇంకొన్న నెక్స్ట్ స్పీడ్కి పోవాలి, గమ్యాన్ని త్వరగా తీసుకుపోయే విధంగా ఉండాలి. దీన్ని ఒకేసారి మీరు జీరోకి తీసుకొచ్చి మళ్ళీ వేరే తిరిగి అది కూడా పాత డ్రైవర్ మీద ఏదో ఉన్నట్టు కనిపిస్తుంది. ఆ ప్రజలకు అదే రకమైనటువంటి వాతావరణం అయితే నరేషన్ అదే రకమైన పర్సెప్షన్ క్రియేట్ అయ్యి ప్రజల్లో రకమైనటువంటి నెగిటివ్ థింకింగ్ మొదలైంది. మీరు నెగిటివ్ ఎనర్జీని ప్రోత్సహిస్తే ప్రజల్లో కూడా చిన్న మీ పట్ల నెగిటివ్ థింకింగ్ నెగిటివ్ ఆలోచనతో నడుస్తున్నటువంటి రాజకీయ వ్యవస్థ రాష్ట్రంలో కనిపిస్తుంది. గతంలో ఇదే ఈ ఫార్ములాకి సంబంధించిన దాంట్లో కేటీఆర్ మన విచారణకు హాజరయ్యారు. సేమ్ 14-15 క్వశ్చన్లు వచ్చినాయని చెప్పేసి మీడియాలో కానీ లేకపోతే దాంట్లో విపరీతమైనటువంటి ఒక స్ప్రెడ్ చేశారు. అంటే మామూలు విచారణకు సంబంధించి కొన్ని ఈ మధ్యలో బాగా చూస్తా ఉన్నాం. ప్రధాన మీడియా స్రవంతి అయితేనేది, వార్తా పేపర్లు అయితేనేది, ఏసీబీ అధికారులు అడిగిన క్వశ్చన్లకు ఉక్కిరి బిక్కిరి, లేకపోతే కమిషన్ అడిగిన ప్రశ్నలకు ఉక్కిరి బిక్కిరి అని చెప్పేసి కొన్ని తంబ్లైన్స్ కానీ లేకపోతే కొన్ని వార్తలు వడ్డించే ప్రయత్నం చేస్తా ఉన్నాం. నేను ఎట్లా చూడచ్చు అసలు ఏసీబీ విచారణ కానీ లేకపోతే కమిషన్లు చేసే విచారణలు కానీ క్వశ్చన్లు బయటకు వస్తాయి? అసలు ఒక సీనియర్ జర్నలిస్ట్ చెప్పండి. క్వశ్చన్స్ ముందు ఎవరైతే విచారణ చేస్తారో అదేమో కమిషన్ ఎంక్వైరీ, ఇదేమో ఏసీబీ విచారణ ఇప్పుడు జరిగేది. ఆ కాళేశ్వరంది కావచ్చు విద్యుత్ అదేమో ఎంక్వైరీస్ కమిషన్ ఏర్పడి దానికి ఎలాంటి పవర్స్ లేవు. ఇదేమో ఏసీబీ యాంటీ కరప్షన్ బ్యూరోకి సంబంధించినట్టు. ఇక్కడ కరప్షన్ బ్యూరో కూడా ఇక్కడ కరప్షన్ లేదు. 40 కోట్లు ఇచ్చినవన్నాము, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందని చెప్పింది. ఆడ తీసుకున్న వాళ్ళు మా దగ్గర ఉన్నాయని చెప్పిర్రు. తీసుకున్న వాళ్ళు కూడా ఏంది, ఇంకా అందులో భారతదేశ విభాగం ఉంటుంది. ఆ ఇంటర్నేషనల్ ఫార్ములా సంస్థ భారతదేశంలో ఫెడరేషన్ ఒక అనుబంధ సంస్థ ఉంది. ఆ అనుబంధ సంస్థకు 73 లక్షలు వచ్చినాయి. అవి రిటర్న్ కూడా మీరు ప్రభుత్వం తీసుకోండి అని కూడా వాళ్ళు చెప్పారు. ఆ 73 లక్షలు తీసుకోవట్లేదు. తీసుకోవట్లేదు. అది తీసుకుంటే తెలిసిపోతుంది నీకు. ఇక్కడ కరప్షన్ అంత చెక్ రూపంలో జరిగినటువంటిది. మేము ఈ గవర్నమెంట్ ఇచ్చింది, ఆ సంస్థ తీసుకున్నది, కొన్ని ఏర్పాట్లు చేసింది. ఆ సంస్థ ఇంకా కొన్ని రిటర్న్ డబ్బులు వచ్చేది ఉంటే మళ్ళీ రిటర్న్ 73 లక్షల రూపాయలు కూడా ఉన్నాయి, మీరు తీసుకోండి అని కూడా లెటర్ పెట్టినటువంటిది. ఇంతవరకు దాని మీద సపోర్ట్ చేయలేదు. ఆడ కరప్షన్ అయితే కనిపించలేదు. వీళ్ళు ఊహించుకొని ఇంకా దాంట్లో చొప్పించి ఇవన్నీ ఏవో చేసే ప్రయత్నం చేసుకుంటే ఇక ప్రభుత్వ పరంగా వాళ్ళు రాజకీయంగానే ఇది రాజకీయ పరమైనటువంటి అంశంగానే మారింది. ఇది ఒక రాజకీయంగా విచారణ అనే అయినాయి. ఆ కమిషన్లు అట్లే అయినాయి. విద్యుత్ కమిషన్ కానీ అదేవిధంగా కాళేశ్వరం కమిషన్ కానీ
రాజకీయ పరమైనటువంటి విచారణలు కొనసాగుతున్నాయి అనేది తెలంగాణ సమాజంలో అర్థం చేసుకుంటున్నటువంటి ఇట్లాంటిది మన దగ్గర లేదు, తెలంగాణలో లేదు. ఇంతకుముందు గతంలో ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి జగన్ మీద చేసినటువంటి ఒక కక్ష సాధింపు లాగా చేసినటువంటిది కనిపించింది. ఇక్కడ ఇది ఒక కొత్త సంప్రదాయానికి, రాజకీయంగా మాత్రం కొత్త సంప్రదాయానికి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం తెరదీసిందనే అనుకోవాల్సినటువంటి అవసరం ఉంది.